అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ముచ్చట్లు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇంకా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము. అసలు మేము ఎందుకు హోమ్ క్లీన్ చేస్తున్నాము, ఫస్ట్ రీజన్ ఏంటి అని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తూ ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ కానీ మీకు తెలియకపోతే తెలుగు అమ్మాయి ముచ్చట్లు అని సర్చ్ చేయండి. అందరూ దాంట్లో ఫాలో అవ్వండి. మనమైతే అందరూ మాట్లాడుకుందాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మేము ఎందుకు హోమ్ క్లీన్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకైతే చెప్పే ఉంటాను. నాకైతే రాజేష్ వాళ్ళు ఇన్విటేషన్ తీసుకుని వస్తూ ఉన్నారు. ఇన్విటేషన్ కోసం హోమ్ క్లీన్ చేయడానికి రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి అని అంటారు కదా. మీరే చెప్పాలి. విడిదింట్లో ఉండే వాళ్ళకి ఎలా చూడాలి, ఎలా చూసుకుంటారు ఏంటి అని మీరే చెప్పాలి. ఇంకా ఇక్కడైతే మేము హోమ్ క్లీన్ చేసే పనిలో ఉండే తవ్వకాల్లో బంగారం దొరికినట్టు మా ఇంట్లో హోమ్ క్లీనింగ్ చేస్తుంటే ఎన్నో స్పెట్స్ అయితే బయట అయితే పడ్డాయి. అలా మా బాబాయ్ వాళ్ళ పాప అయితే అన్ని స్పెట్స్ పెట్టుకుంటా నాకు కూడా ఒక వీడియో తీయవా అని అయితే రిక్వెస్ట్ చేసింది. సో అలా అయితే రిక్వెస్ట్ చేసింది కదా అని వీడియో అయితే తీశాను. ఇంకా అమ్మ అయితే వంటగది అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేస్తూ ఉంది. నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగాను అమ్మని. అమ్మ, రాజేష్ వాళ్ళు వస్తే రూమ్లో ఉంటారు కదా, ఎందుకు నువ్వు ఇల్లంతా క్లీన్ చేస్తున్నావు, ఎలాగో పెద్దమ్మ చనిపోయారు కదా, హోమ్ అయితే క్లీన్ చేసుకోవాలి అని అన్నారు. అయితే ఎందుకు మొత్తం క్లీన్ చేస్తున్నావు, రాజేష్ వాళ్ళు ఒక రూమ్లోనే కదా ఉంటారు అని అంటే, వచ్చే వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి, నీట్గా ఉండాలి అనేసి మా అమ్మ అయితే చెప్పింది. వంటగదిలోకి రారు కదమ్మా రాజేష్ వాళ్ళు, ఎందుకు వంటగది అంతా నీట్గా చేస్తున్నానంటే, విడిదింట్లో ఉండే వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది మా అమ్మ. రాజేష్తో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు రాజేష్ వస్తారా లేదా, ఆల్రెడీ రాజేష్ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు. మ్యాక్సిమం ఎవరెవరు వస్తారు అని ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లక్కీ వస్తారా, రాజేష్ వస్తారా, జశ్వంత్ వస్తారా, ఎవరు వస్తారు ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. మేమైతే హోమ్ అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచిగా అయితే క్లీన్ చేసాము. ఇంకా నేనైతే టికెట్స్ ఎప్పుడు చేసుకున్నాను, ఫ్లైట్ టికెట్స్ అయితే చేసుకున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను మా ఫ్రెండ్ పెళ్ళికి అనేది నేనైతే మీకు ఫస్ట్న టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి ఫ్లైట్స్కి అయితే. ఇంకా నేనైతే ఎప్పుడు స్టార్ట్ అవుతాను, వ్లాగ్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, హల్దీ 7th మే 7th హల్దీ ఉంటుంది, 8th మ్యారేజ్ వ్లాగ్స్ అన్నీ మంచిగా అయితే వస్తాయి. ఇంకా తగ్గేదిలే, మా ఫ్రెండ్ మ్యారేజ్ అంటే మామూలుగా ఉండదు కదా. ఇంకా మేమైతే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాము. నైట్ అయితే లైవ్ పెట్టాను, చాలామంది చూడని వాళ్ళు ఉన్నారు. ఒకసారి లైవ్లో కూడా చూడండి. రాజేష్ నైట్ లైవ్లో కూడా జాయిన్ అయ్యారు అని చాలామంది అని అన్నారు. కానీ తను కొంచెం బిజీ ఉండడం వల్ల లైవ్లోకి రాలేకపోయారు. తను షాపింగ్లో అయితే ఉన్నారు. ఇంకా నేనైతే ఎప్పుడు స్టార్ట్ అయిపోతాను ఏంటి, ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ చేసుకున్నాను, ఎన్ని డేస్ ఉంటాను ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఇంతేనండి. మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ హోమ్ క్లీన్ చేసాము. మా ఇల్లు ఎలా ఉంది ఏంటి, రాజేష్ వాళ్ళకి ఏ రూమ్ ఇవ్వాలి ఏంటి అనేది మీ సజెషన్ ద్వారా అయితే ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్